మనోడు స్కూల్కి పోతలేడు ఇప్పుడు నాకు తెలిసి 8 years 9 years ఉంటుంది. స్కూల్కి ఎందుకు పోతలేడు అంటే దానికి స్కూల్ అంటే మమ్మీ వాళ్ళు మా కాలనీ అందరు కలిసి పంపిద్దామని అనుకుంటున్నానికి వానికి జర ఎందుకో చదువుకోవడం అంటే ఇష్టం లేదు అనుకుంటున్నా తెలిసి. నిజంగా ఎందుకు పోరా నిజంగా ఎందుకు పో చెప్పు స్కూల్కి? ఎందుకు పంపిస్తలే అసలు? వాడు స్కూల్ చరిత్ర ఏంది అసలు? వాళ్ళ మమ్మీ అందరూ పంపిస్తారన్న కానీ వెళ్ళాడు, ఏడుస్తాడు పొద్దున. ఇప్పుడు చూసినా ఇంటర్వ్యూకి ఎంత దమ్దం చేసినో. ఇక స్కూల్ కంటే వాళ్ళు ఇంట్లో ఒక్కడే కొడుకు, ఫుల్ గారాభంగా పెంచారు వాడిని. అసలు ఏం లోటు చేయడు వాళ్ళ డాడీ, ఆయనకి ఏది అడుగుతుంది కారా. కాదు ఇప్పుడు డైరీ ఫామ్ ఉంది కదా, డైరీ ఫామ్కి వచ్చి ఏమన్నా తీసుకుంటాడా? అంటే స్వీట్స్ అన్ని తీసుకుని పైసలు చేసుకుంటాడు పాపం. వచ్చి ఇప్పుడు రాడు అంత ఈజీగా, నేను ఉన్నప్పుడు రాడు. అన్న వాళ్ళతో నమాజ్కి వెళ్ళినప్పుడు అటుకెళ్ళి వచ్చి స్వీట్స్ అవి తీసుకుంటాడు. అవి షాప్కి వెళ్ళి స్వీట్స్ అవి అన్ని తీసుకుంటాడు అన్న. అరే మా షాప్ లో ఏమి ఇస్తాం నీకు ఎక్కువ? ఏమి ఇష్టం ఎక్కువ? కళాకార్ కాదురా, కళాకాన్. ఏంది కళాకార్ కాదురా, కళాకాన్. సరే అరే అరే నువ్వు సైలెంట్ అని నువ్వు ఆడుకోరా ఒక 5 నిమిషాలు అటు అని అటు పంపిస్తున్నాడు. పంపించేద్దాం కదా మీ అసిస్టెంట్ ని. బాడీ బిల్డర్. సరే బాడీ బిల్డర్ అంటే ఎవరు? బాడీ గార్డ్ అంటే ఎవరు? గొడవ పడితే వాడు కొడతాడు. గొడవ పడితే కొడతారా? సరే ఇప్పుడు నేను కొడతా, వాడు వచ్చి నన్ను కొడతాడా? ఏదైనా ఒకటి ఇర్రా. కాదు మీ అన్నని కొట్టినా నువ్వు రావాలి కదా. ఏదిరా